నేను చేగుండ నరహరి కూనూరు. మా మిస్సెస్ను గ్రామ సర్పంచ్గా బరిలోకి నిలబించడం జరిగింది. ఇందుకు నేను కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుపుటకు మీ ముందుకు వచ్చినాను. ముఖ్యంగా నేను పై చదువులు డిగ్రీ వరకు బయట చదువుకున్నా కూడా ఈ కూనూరులో ఒక వ్యాపారత్ర సెట్ అయిన తర్వాత మన కూనూరులో కొన్ని సేవా కార్యక్రమాలలో ముందుండి నడిపిస్తున్నాను. అవి ఏంటంటే 15 సంవత్సరాల నుండి మన గ్రామంలో ఉన్న జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్కు స్కూల్లో పెట్టియడము, పిల్లలకు 888లో 10th ఫస్ట్ అయిన వాళ్ళు పారితోషికాలు ఇవ్వడము, మరియు ప్రతి సంవత్సరం స్కూల్లో పెట్టియడము, ఒక సైంటిస్ట్గా మనసు నిబ్బరమై సైంటిస్ట్ని ఉద్దేశం పెట్టుకొని స్టడీ చేయాలి పిల్లలనే ఉద్దేశంతో అబ్దుల్ కలాం విగ్రహం కూడా పెట్టడం జరిగింది. మరియు మంచి చెడు మాట్లాడుకోవడానికి మా గ్రామ ప్రజలకు ఒక రచ్చబండ నిర్మించడం జరిగింది. మరియు శ్మశాన వాటిక దగ్గర నీటి సౌకర్యం లేదని ఒక బోరు తవ్వించడం జరిగింది. దుర్గామాత గుడి దగ్గర ఒక వాటర్ ట్యాంక్ కాలు కట్టుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరియు సంక్రాంతి పండుగ కానీ, బతుకమ్మ పండుగ కానీ, దసరా పండుగ కానీ, శ్రీరామనవమి కానీ, వినాయక చవితి కానీ ఏ పండుగ జరిగినా కూడా మా యూత్ పిల్లలను గ్రామస్తులను ఉత్తేజపరచడం కొరకు నేను ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తూ గ్రామంలో సంతోష వాతావరణాన్ని నింపుకుంటూ వస్తున్నాను. ఈ అవకాశము ఏ అధికారం లేకుండానే చేస్తున్నాను. నా కోరిక గ్రామము ఒక ఆదర్శ గ్రామం కావాలని నా యొక్క దృఢ సంకల్పం. ఈ 15 సంవత్సరాల నుండి ఎప్పుడు అవకాశం వస్తే అధికారికంగానే ఎదురు చూసే క్రమంలో ఈసారి ఫస్ట్ మొన్ననే నోటిఫికేషన్ జనరల్ మహిళ వచ్చింది, ఈసీ మహిళ వచ్చింది, నిలబెడదాం అనుకున్నా. తర్వాత అనివార్యంగా జనరల్ మహిళ వచ్చింది. అయినా కూడా బరిలోకి మా భార్యను నిలబెట్టిన, బరిలో ఉన్న నేను కాంగ్రెస్ పార్టీలో కడియ శ్రీ వెంబడి ఒక తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి ఉన్నా. కాకపోతే వ్యాపార రీత్యా ఆయన వెంబడి నేను తిరిగాను కానీ అభిమానిని. అయితే ఈ భాగంలో మొన్న పేరు చేస్తే నన్ను కనీసం స్క్రూటినీ దగ్గర కూడా పోకుండా నన్ను పైకి రాకుండా నా ఆదేశాలకు నా ఆశయాలకు అడ్డుకట్ట వేయడం జరిగింది. మన ఊర్లో ఉన్నటువంటి లీడర్లు నన్ను ఆ పేరు అక్కడ దాకా కూడా పోనీయలేదు. చివరికి ఇంతకుముందు చేసినటువంటి అధికారులకే నాయకులకే ఇవ్వడం జరిగింది. అది నా బాధ కలిగించి నేను ఇండిపెండెంట్గా వేయించిన మా భార్య. వేయించిన తర్వాత నాకు 100 ఓట్లు వచ్చిన చాలు, 20 ఓట్లు వచ్చిన చాలు, మంచితనం ఎంతమందికి రీచ్ అయిందో అర్థం చేసుకొని గమ్ము ఊకున్నా. ఈ ఊకునే క్రమంలో బీజేపీ నాయకులు నా దగ్గరకు వచ్చి నీ అటువంటి వాళ్ళే ఈ ఊరుకు ఉండాలి, మీ అటువంటి వాళ్ళే సేవ తీసుకోవాలి మేము అనే కాన్సెప్ట్ మీద నా దగ్గర రావడం వల్ల నేను కూడా మన మోడీ గారిని కూడా అభిమానిని. నేను వారి ఆదేశాల మేరకు వారి కోరికల మేరకు బీజేపీలో మీకు కనుగొని చేరినాం. ఈరోజు నిన్న మొన్న ఓ గ్రామంలో నేను వాడవాడ తిరుగుతుంటే మాకు ఎంతో ఆప్యాయతగా పలకరిస్తూ మీ అటువంటి వాళ్ళు ఉండాలి, ఈ ఊరికి మీరే ఎలిజిబుల్ అని చెప్తుంటే సరే గెలుతానో గెలవనో అది ఎక్స్టర్నల్ పెట్టి కానీ ఆ సంతోషమే అలాగున్నది. నాకు ఆ సంతోషమే చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే ప్రజలలో నేనున్న గుండెలలో, కాకపోతే రాజకీయ నాయకులలో లేననేటువంటిది నాకు అర్థమైంది. ఇప్పుడు మా భార్య ఒకవేళ సర్పంచ్ బరిలో గెలిచినట్టు అయ్యేది ఉంటే నేను ఆ గ్రామంలో వచ్చినటువంటి 6,500 మరి 6,000 10,000 ఎంతో పారితోషికం ఉండి ఉంటుంది. అది మాకు వద్దు, ఇవాళ బాండ్ పేపర్ మీద రిటర్న్గా ఇచ్చేసి 50-100 మంది సంతకాలు పెట్టి నేను గ్రామం గెలిచేది ఉంటే గ్రామంకి హ్యాండ్ఓవర్ చేసి ఆ డబ్బును గ్రామాభివృద్ధికే ఖర్చు పెట్టాలని మా యొక్క కోరిక. ఒకవేళ మేము గెలిస్తే మాత్రం కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఫస్ట్ మా బస్టాండ్ సెంటర్లో ఒక బస్ షెల్టర్ నిర్మించాలి, బ్రాహ్మణకుంట దగ్గర ఒక బస్ షెల్టర్ నిర్మించాలి. ఇంకొకటి ఏంటిదంటే ఆకేరువాకు ఉండేటువంటి ఉప్పుగల్ ఏరియాలో చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్ నుంచి మా పెద్ద చెరువులోకి కాలువ ద్వారానో పైపు ద్వారా నీళ్ళు వచ్చినట్టు ఉంటే మా ఆశయాలకు అనుకూలంగా ఈ ఏరియా మొత్తం ఒక పచ్చని సస్యశ్యామలంగా వరి పంట పడుతుంది. నీళ్లు లేవనేటువంటి డోకా ఉండదు. దానికి అంతకుముందు 5-6 సంవత్సరాల క్రితం ఎస్టిమేషన్ చేసింది. ఆ రోజు కూడా నాకున్న పరిధి శక్తి వరకు నేను చేసిన కానీ అది ఎందుకో మళ్ళా అది నీరు గారిపోయింది. ఇప్పుడు ఒకవేళ అధికారం మా మిస్సెస్ సర్పంచ్ అయ్యేది ఉంటే ఆ కాలువ వెంబడిబడి
దాన్ని సాధించే వరకు నేను వదిలిపెట్టాను. అది మెయిన్ రీజన్ నాకు. ఎందుకంటే ఆ నీళ్లు, ఆ చెక్ డ్యామ్ నీళ్లు మా చెరువులో వచ్చినాయి అనుకో 100 ఎకరాలు సస్యశ్యామలం అయితే అది నా కళ. ఈ కళను నేను కంపల్సరీ నేను చేస్తానని, చేపిస్తానని, మా ఊర్లో ఉన్నటువంటి బీదలు కానీ వాళ్ళకు కానీ పారిశుభ్రత మరియు లైటింగు ఇవన్నీ ఒకవేళ గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నా లేకున్నా కూడా నా యొక్క సేవా దృక్పథం ఇవన్నీ చేయడానికి మేము ముందుకు వస్తున్నామని మీకు తెలియపరుస్తూ, మా భార్యను మంచి ఉద్దేశంతో గెలిపిస్తే మేము సంతోషిస్తాము, సేవ చేస్తాము.